నెల్లూరులో ఉద్రిక్తత తలెత్తింది. సోమశీల ప్రాజెక్టు సందర్శనకు వైసీపీ పిలుపునిచ్చింది. ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్తో పాటు పలువురు వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేదని తెలిపారు. పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కల్వకుర్తికి సంబంధించినటువంటి ఎత్తిపోతల సామర్థ్యం పెంచడమే కాకుండా పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకానికి ఈరోజు వాళ్ళు శ్రీకారం చుట్టూ మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఓటుకు కోట్ల విషయంలో ఎక్కడ నోరెత్తి మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా మిన్ననకుండా ఈరోజు తెలంగాణను వదిలి రావడం జరిగింది. దానివల్ల వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈరోజు మనకి 44,000 క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రావాలి అంటే నీటి మట్టం 880 అడుగులకు పెరిగితే తప్ప దాని ద్వారా పూర్తి సామర్థ్యంలో మనం నీళ్లు తీసుకోలేం. పనులు పురోగతిలో ఉండగా దాన్ని పూర్తి చేయాల్సినటువంటి చంద్రబాబు ఒక పథకం ప్రకారం ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పాడో రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయి ఒక చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకొని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చాడు. మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరించి మమ్మల్ని నిర్బంధించి ఏదో ఒక విధంగా కక్ష సాధింపుల్లో ఈ ప్రభుత్వం మా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రజల గొంతు ప్రభుత్వం ఎప్పుడూ నొక్కలేదు, గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈరోజు కడుపు మండినటువంటి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా వాటి యొక్క ప్రయోజనాలు, ఈ ప్రాంత ప్రయోజనాలు దెబ్బతినేలాగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే ప్రస్తావించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ఒక విషయం కూడా అందరికీ తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు తన అధికారం కోసం ఎవరినైనా కూడా తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి, ఆయన కుటుంబ సభ్యులను కాదు ప్రతి ఒక్కరిని కూడా వాడుకొని వదిలేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ బీజేపీతో ఆయన అలయన్స్ పెట్టుకుంటాడు. బీజేపీకి కాంగ్రెస్కి బద్ధ విరోధం ఉంటుంది. ఆ పక్కన తెలంగాణకు వచ్చేటప్పటికి అక్కడ కాంగ్రెస్తో అలయన్స్ ఉంటుంది. వారి యొక్క ప్రయోజనాలను కాపాడుతాడు. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటాడు.